घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणि दीपका यांगिक वाचिक पूर्वकाद्भुत तुलित नटनाघटिका నిరీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిందర్శింపజేయగల జ్ఞానదర్పణము. కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని ఏం చేయిస్తుందండి. ఆడువారి మాటలకు అర్థాలు వేరు. సినిమాలు వెంకటేష్ ఆ సినిమాలో మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. ఇలాంటి కొడుకు తల కొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు రా. అసలు అలాంటి కథలు రాసే దమ్మె ఆవిడకి లేదు. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకుని జమిని సర్కస్ కూడా మూసేశారు. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు. ప్రపంచ ఖ్యాతి గాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది. ఇవాళ ఆ సినిమా రిలీజ్ అంటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు తింటే 60 ఏళ్ళు మగవాడుగా కూర్చుంటారు. అందరికీ రామారావు మహానుభావుడు, తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. ఆ వయసులో ఆ మహానుభావురాలను మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి. బట్ మీ ఇద్దరు కలిపి చేసింది లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. ఏదేనండి తలుచుకుంటే బాధగా ఉంటుంది. ఏం తలుచుకో అదేలే అదే. వెల్కమ్ టు అవర్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ మహానటుడు గురించి చెప్పాలంటే ఒక సముద్రం గురించో ఒక మహా అరణ్యం గురించో చెప్పినంత అవుతుంది. ఎందుకంటే సినిమా చిత్ర పరిశ్రమలో అది హిందీ కావచ్చు, ఏ భాషా పరిశ్రమ అయినా సరే, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతమందో నటులకు సబ్స్టిట్యూట్స్ వచ్చారు, రిప్లేస్మెంట్స్ వచ్చారు, ప్రత్యామ్నాయాలు వచ్చారు. కానీ ఈ మహానటుడికి మాత్రం మరో ప్రత్యామ్నాయమే లేదు. ఆ మహానటుడిని రిప్లేస్ చేసే నటుడు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకి రాలేదు. ఆ మహానటుడు పేరే నటనికి పెట్టకోటగా 100ల సినిమాలు నటించిన కోట శ్రీనివాసరావు గారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం అంటేనే చాలా గర్వంగా ఉంటుంది ఏ జర్నలిస్ట్కైనా. అటువంటి మహానటుడితో ఇప్పుడు హిట్ టీవీ చేయబోతున్న ఈ ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు. ఏమి ప్రయాణాలు, ట్రైన్లు, ఏరోప్లేన్లు, కార్లు, ఒక ఊరి నుంచి ఒక ఊరికి, అసలు ఏమి షూటింగ్లు, ఏమి హడావిడి చేసి
అన్ని వందల సినిమాలు, ఏ సినిమా చేసినా హిట్, ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్. అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అలా చూస్తూ ఉంటానండి. అనిపించేది ఏముంది, ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమా జ్ఞాపకం వస్తుంది. ఆ సినిమాకి ఏం తాగిన మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకుని గిర్రని తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. ఏముంది, దాదాపు 40 ఏళ్ళ జీవితం కదండి. కరోనా దాకా బాగానే ఉందండి. ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా, అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది. సినిమాలు తగ్గింది కొంచెం. ఏదో అంటారు కోట శ్రీనివాసరావు నడవలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి. ఎందుకుండవు? ఎవరికైనా సహజం కదా అవి. ఎవరో ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు, అసలు బెడ్ మీద ఉన్నాడని ఇదంటే అన్నాను. ఎవరో ఈ సాఫ్ట్వేర్ ఏదో అంటారే, వాట్సాప్ ఎవడో ఏదో అంటే పోయాడని ఏదో వేశారు. కేకలు వేసేవాడిని. నీకు దీనివల్ల రూపాయలు లాభం వస్తుంది అనుకుంటే అందరూ చచ్చారని అందరూ వేయి, చంద్రబాబు కూడా వేయి, నాకే అభ్యంతరం లేదు. ఎందుకే ఇలాంటి జీవితం తలకాయ నొప్పి? మీ తల్లిదండ్రులకు రావా? 75 ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి? ఏదో కాళ్ళ నొప్పి, ఒళ్ళు నొప్పి ఏవో ఉంటాయి. అది ఆలోచించుకోకుండా అట్లా వేయొద్దు అన్నాను. ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చారనుకోండి, కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో అనుకో, కదండి అంటారు. ఒక్క నిమిషం ఆగండి అంటారు. ఏమిటంటారు? నేను మెట్లు ఎక్కలేను, దిగలేను, గవాన్లో నుంచోమంటే గవాన్లో కూర్చోమన్నా కొంచెం కష్టం, టైం పడుతుంది. వాయిస్ అంటారు, మీరు వింటూనే ఉన్నారు, బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి, నా ఇబ్బందులు ఇవి, ఇప్పుడు చెప్పని కథ అంటారు. అదేంటండి, నా ఉన్నయ్య నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి ఇట్ట పైనుంచి వస్తారని మీరంటే నేను రాలేను అన్నాను అనుకో, ముందు చెప్పచ్చు కదా అంటావు. నా తలకాయ కొట్టేసినట్టు అయిపోద్ది. నాకు అలాంటిది ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యి ఇట్ట పెట్టాల్సిన కర్మ లేదు. మీరే అవకాశం ఉంటే ₹1 అట్లా సాయం చేసే పొజిషన్లోనే ఉన్నా. అంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఊరికి కంగారు పడద్దు. వేషానికి తగ్గట్టుగా, వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి. కూర్చుని రాలంగి వెంకటరామయ్య గారు ఎన్ని సినిమాలు చూశారు. అవును, నడవలేక ఆయన కదలలేని నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. కాబట్టి మీకు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే పిలవండి. ఊరు దాకా వద్దు, ఊళ్ళో ఎంతైనా పనిచేస్తాను. మళ్ళా ఇంకో ఊరు వెళ్ళటం, అక్కడ నీళ్ళు పడి పడక, ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా. ఎందుకండి తలకాయ నొప్పి? మీకేమవసరం ఇప్పుడు అంత హైరాణ పడి చేయాల్సిన అవసరం అని కాదు. నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు. అసలు అలాంటి కథలు రాసే దమ్మె ఆవిడకి లేదు. ఇప్పుడు అంతా ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్లు, పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి. సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారు అనుకుని జమినీ సర్కస్ కూడా మూసేశారు. అక్కడ తయారైంది. మీ పంచులు మాత్రం పోలేదు సార్. నిజంగా మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగ్లో తక్కువగా కనిపిస్తున్నా, అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగ ప్రచారంలో ఉంటాయి, ఎప్పుడు సర్క్యులేషన్లో ఉంటాయి. నిజంగా అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి? ఏమో నాకే తెలీదు. అంటే మీరు సినిమా జీవితంలోకి రాకముందు కూడా మీరు బ్యాంకులోనే కదా పనిచేసేవారు? ఇప్పుడు ఇలాగే సరదాగా పని చేసుకున్నామండి. ఆ ఆఫీసర్లు కూడా పాపం నా మీద జాలి పడేవారండి. మంచి ఆర్టిస్టు, బ్యాంకులో ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. బ్యాంకు కాంపిటీషన్, బ్యాంకు ఫంక్షన్లు, కాంపిటీషన్లు అంటే బలాన్ని రోజులు 2 రోజులు అంటే కోట శ్రీనివాసరావు నాటకం ఎప్పుడుందో చెప్పండి అయ్యా
ఇప్పుడు వస్తామని అడిగేవారు. ఫ్యామిలీతో ఆ రోజుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోలో వచ్చేవారు. ఆ ఇమేజ్ ఉంది. ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావుడు కొండా కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు. ఆయన ఎప్పుడు నేను సార్ అని పిలవాల, ఇదిగో మేస్త్రి రా అనేవాడిని ఆఫీసర్ని. ఆయన నవ్వుకుని ఎవడన్నా ఏమయ్యా ఆయన ఎట్ట ఊరుకుంటున్నావు అట్లాంటి మాటలు మారుతుంటే అంటే ఊరుకుండా ఆయన మంచి వర్కర్ వాడు, ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్, మంచి వర్కరు, మంచి ఆర్టిస్ట్ అయ్యా, నాకు బాగా ఇష్టం వాడంటే అని చెప్పేవాడు బాబు. చెప్తున్నా అలా మీకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా. అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే క్యాంటీన్ వెళ్ళి కూర్చుంటే చుట్టూ 10-15 మంది ఉండేవారు. ఏవో ఆ జోకులు ఈ జోకులు చెప్పుకుంటూ ఆఫీసర్ లిమిటెడ్ చేయటం అలాగా చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు, రావయ్యా ఇంక వదిలిపెట్టు టైం అయిపోతుంది రా రా అని పిలిచేవారు. ఆఫీస్ అవర్స్ అందరినీ కేకలు వేసేవారు కూడా. మీకు కూడా బుద్ధి ఉన్నాయా ఏంటి అంతసేపు ఆయన్ని, మీరు ఉద్యోగం చేయట్లేదు ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదని. ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి, అందరికీ మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు. అవునండి. ఆ టైం వచ్చిందంటే ఇక టైం ఉండదు నీకు. నీకు టైం వస్తే టైం ఉండదు. అవును. తిండికి కూడా ఒక టైం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి, ఏ టైంలో అడుగు తినాల్సింది. అవునండి. అది కాదు, జాగ్రత్త పడ్డాను, నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు. ఏదో బిజీ లేకపోతే ఏమైనా ఇక టాలెంట్ అను బిజీ అను ఏమైనా, దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు. అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు అవునండి. బట్ ఏ రోజున మీకు అసలు ఒక్క రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు. రోజుకు 3 స్టేట్లు కూడా చేశాను. అవును, నాకు తెలుసండి. కానీ అసలు ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్, ఇప్పుడు నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందని అట్లా బిజీగా నువ్వేం చేస్తావు? ఎవరిని అడిగినా ఏం చెప్పలేవు. ఏ ఉద్యోగం అంటే అవుతావు, జాగ్రత్త చేయకపోతే పోద్ది, అందుకని ఏదో కష్టపడి ఏదో అడ్జస్ట్ చేస్తాం. అదేలేండి. అలాగే చేసుకుంటూ వచ్చాను. నెలకి 2 నెలలకి పిల్లల్ని చూడటం చేయటం ఇవన్నీ అందరికీ మామూలే. అందరికీ అంటే మీ టైంలో మీరందరూ ఒకలాగే ఉన్నారండి. ఎలాగ మీరు కానీ, బ్రహ్మానందం గారు కానీ, బాబుమోహన్ గారు కానీ, అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు 3 ఇన్విటబుల్స్ అనేవారు. 3 ఇన్విటబుల్స్, 3 ఇన్విటబుల్స్. పరచుడు వెంకటేశ్వర అన్నాడు, 3 ఇన్విటబుల్స్ రా, వాళ్ళు లేదే సినిమా లేదని. అంటే గొప్ప చెప్పడం కాదండి. ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్కి మెయిన్ పిల్లర్లా ఉన్నాను కొన్నాళ్ళు. అవునండి. చాలా సినిమాలు అది అదృష్టం అనండి. ఆ టైం భగవంతుడికి దా చెప్పాను. ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏముంది, అంతేలేండి. కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్ట్ స్పీడు, విపరీతమైన ఒత్తిడి, అందరూ పెద్ద డైరెక్టర్లు, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో. అసలు మీకు ఇంటి పక్క చూడడానికైనా అయ్యిదండి అప్పుడు? కొంచెం కష్టమేనండి. అంటే నాకే కాదు, నాకు మళ్ళీ బిజీ అయిన ప్రతి ఆర్టిస్ట్కి తప్పదు. అవును. ఏముంది, ఇందా మీరు చెప్పారు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, అవును, అందరికీ తప్పదు. అవును. వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు, ఎప్పుడో 3 నెలల తర్వాత ఎప్పుడో ఇంటికి వెళ్తే వాళ్ళు గౌతమో సిద్ధార్థో తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట. పిల్లల్లో గౌతమో సిద్ధార్థో వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు. అంటే మీరు అందరూ ఒకలాగే ఉన్నారు. ఉదయం తిరుపతి, మధ్యాహ్నం వైజాగ్, మళ్ళీ రాత్రికి హైదరాబాదు, మళ్ళీ మన్నాడు విజయవాడ, ఇలా వర్క్ చేశారు మీరు అందరూ. తప్పేది ఏముందండి టైము. అవును. ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఉన్నాం. మీరు నార్మల్గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రైజ్ అవుతున్న టైం ఒకటి ఉంటుంది సార్, అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే రికగ్నిషన్లోకి వస్తున్నాం, ఫోకస్లోకి వస్తున్నాం, 10 మంది మనల్ని అడుగుతున్నారు, అదొక స్టేజ్ సార్. రెండో స్టేజ్ కంప్లీట్గా సూపర్ స్టార్డమ్లోకి వెళ్ళిపోయి
ఇంకా ఏ సినిమా చేసినా హిట్, ప్రతి డైరెక్టరు నువ్వే కావాలని అనే ఒక సిచ్యువేషను. దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్కి, ఏ ఆర్టిస్ట్కి అయినా సరే. ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి? అంటే రైజ్ అవుతున్న స్టేజ్. అప్పుడప్పుడు అనిపిస్తుందండి, సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే, మిమిక్రీ చేయటం, అన్లిమిటెడ్ చేయటం, ఇన్లిమిటెడ్ చేయటం, జోకులు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం, తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం, తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం, ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నా. అవి వాళ్ళు నాకు లక్షలు సంపాదించిపెట్టినాయి. అవును. అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది చేసేటప్పుడు. అప్పుడు ఇలా అనుకున్నాను కదా, ఆల్ ఇండియా రేడియో దగ్గర బలాన్ని పడితే ఇలా జోక్ చేశాను, అది అలా జ్ఞాపకం వస్తాయి. బాగా అండి, బాగా జోవియల్గా లైఫ్ గడిపింది. తర్వాత నేను ఎప్పుడు సినిమాకు ట్రై చేయలేదు, మీరు నమ్మరు. ఎప్పుడన్నా జంజాల గారు పరిచయం కాబట్టి నా బెజవాడ నుంచి ఏమన్నా హైదరాబాద్లో ఆయన సినిమాలు తీస్తే, కోటగారు సరదాగా రావయ్యా, ఓ 2 సీన్లు వేస్తాం సరదా చేసుకో అని పిలిస్తే వేయటం తప్ప. అలా అమరజీవి అని ఒక సినిమా, అమరజీవి బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా. అలా ఇంకోటి ఏమైనా చేశా ఏదో మొత్తానికి. అలాగే కుక్క మెయిన్ సినిమా అండి, అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫారంలో మంచి ఫామ్లో ఉంది, 10 నిమిషాలు వయోజన విద్య అని కార్యక్రమంలో ఉండేది. మీరు చెప్పారే ఆ ప్రోగ్రాం అప్పుడు 100 కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ. అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి ఆ బస్సులను వాటిలను వెళ్తున్నప్పుడు, ఏమంటే మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు. ఆ బజార్లో వాళ్ళందరూ ఆ టీవీ ముందుకు వచ్చినవారు వచ్చి, అందరూ ఇళ్ళలో ఉండేవి కాదు కదా. అవునండి, క్యాలిబర్ కెపాసిటీ ఉండాలి. అదే అవునండి అన్న అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో మూడు జతల బట్టలు కుట్టించి కాస్త స్టైలు వ్యవహారం మాట్లాడటం గుర్తుపడుతున్నారు అనుకోవడం, అవన్నీ ఇమేజ్ మెయింటైన్ చేశారు. అలాగా అలా సినిమాకి వచ్చి అది ఏమైందంటే 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక ఆడా. అప్పుడు టి. కృష్ణ గారు చూశారట ఆ నాటకం. ఓకే, నాటిక అది పాత్ర గారు రాసిందే కదా, మీరైతే ఏం చేస్తారు? గణేష్ పాత్ర. గణేష్ పాత్ర. ఆ నాటిక చూస్తూ ఇప్పుడు ఎవడో కుర్రాడు భలే ఉన్నాడా, సినిమాలకు కూడా బాగుంటాడు అనేది ఆయన అన్నట్టు 82లో. ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడేరట్లుగా ఉన్నారు. ఎవరు? మన ముత్యాల సుబ్బయ్య గారు. అలాంటిది 85లో వందే మాతరం సినిమా తీసేటప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి చేసేటప్పుడు నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నిషన్లోకి వస్తున్నాడు. అప్పుడప్పుడే వాడికి ఆపోజిట్ వేషం అయ్యా, మళ్ళీ కమర్షియల్ వాళ్ళు వేస్తే డామినేట్ సినిమా ఇది వస్తుంది, ఎవరైనా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని నేను అన్నట్టు. డ్రామా యాక్టర్. అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు నాటికి ఏదో చూస్తే వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా బాగుంటుందని అన్నారు. అవునయ్యా, వాడిని అంటే భలే ఉంటాడు, ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు. అలా మళ్ళా రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో. అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఫోటో పట్టుకెళ్ళడం చేయటం చేసేవాడిని కాదు. ఓకే, ఎందుకంటే మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని? అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, బొర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి,
అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవి. అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇన్నేళ్ళు రంగు కొట్టుకుని కొంచెం రంగు విరిగాను, కానీ కొంచెం కలర్ వచ్చారు. రంగు విరిగాను. అదే కలర్ రాలేదు, రంగు విరిగాను. అప్పుడు మరి నల్లగా ఉండేవాడిని. ఎవడన్నా దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే ఈ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావట్రా అని అడుగుతారు. లేని పని ఎందుకు చక్కగా 10 మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం, ఎందుకు ఇన్సల్ట్గా పట్టడం, చక్కగా ఉద్యోగం, 3 పిల్లలు, ఏదో అప్పుడు 135 రూపాయలు ఉద్యోగం జీతం, 3 పిల్లలతో హాయిగా బతికేవాడిని. అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే. ఇది ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే పద్మశ్రీ దాకా తీసుకెళ్ళింది. కాదు, 135 రూపాయల జీతంతో చాలా లగ్జరియస్గా బతికేవారండి. లగ్జరియస్ అంటే మామూలు తిండికి దానికి ఎప్పుడు లోటు ఉండేది కాదు. స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడు. పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు? పొలాలు గట్ట అలాంటివి ఏం పెద్ద లేవండి. మా నాన్నగారిని ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆ పరిస్థితి రాలా. ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ అనో, రేడియో నాటకం చదవటం అనో ఇలాంటివి ఏవో వచ్చాయి. నెల అయినప్పుడు కూడా 70-80 రూపాయలు వాటి నుంచి వచ్చేవి. అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి. అదేలేండి, దాదాపుగా ఒక 250 రూపాయల వరకు అయ్యేవి. 200 ఖాయం. 200 ఖాయం. అలాగా అప్పుడు కాస్ట్ అది, అప్పుడు జీవితాలు అవి. అదేలేండి, అంటే ఇప్పుడంత లగ్జరీస్ లేకపోతే ఇన్స్టాల్మెంట్ల మీద అన్ని వస్తువులు కొనుక్కోవడాలు గట్ట అలాంటివి ఏం తెలియదు కదా. అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చేవారండి. కొట్లో ఎక్కడన్నా ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, ఏదో పెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో బట్టలు అలా ఇన్స్టాల్మెంట్. నెలకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కట్టేవాళ్ళం. పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుకుబడి ఉంటుంది. పలుకు కూడా ఏముంది, నమ్మకం, వీళ్ళు అప్పు తీరుస్తారని గ్యారంటీగా ఇస్తారు. కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక 135 రూపాయల జీతం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్, ఇదంతా ఒక దస్తూరిగా గడిపిన జీవితం అదంతా కూడా. కానీ ఒక్కసారి సినిమాలోకి టేకఫ్ అయినప్పుడు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ అదృష్టం ఏంటంటేనండి, టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది, కిందకి లేదు. అదే మరి ఫస్ట్ పిక్చర్తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లో ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది. దాంతో నేను ఆలోచన చుట్టూ తిరగడం, వేషాలు ఆడడం అలాంటివి ఏం లేవు. బాగా లైఫ్ చక్కగా లీడ్ అయింది. దాంతో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఆనందపడి ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా గిర్రం తిరుగుతుండే పాత జీవితం ఇప్పుడు కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా. అప్పుడు అదే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్లోకి వచ్చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని, ఈ సినిమా అడ్వాన్స్ అని, 10 సినిమాలు అడ్వాన్స్లు పుచ్చుకోవడం. మీరు నమ్మరండి, నాకు ఎంత కావాలని ఎవరిని అడగలేదు, ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. గురుగారు మా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మీ డేట్లు పంపిస్తాం, ఇది 5,000 ఉంటుంది 10,000 ఉంటుంది అని జేబులో పెట్టి వెళ్ళిపోయేవారు. ఏదైనా క్లాస్ వచ్చినా వాళ్ళే చూసుకున్నారు. మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు, అంటే మనం అవసరం అయ్యామన్నమాట. సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అది ఇక ఫిక్స్ అయిపోయింది. అదే అప్పుడు మీ తాలూకా అంటే జీవితం పట్ల మీకున్న ఒక దృక్పథం, ఒక వ్యూ పాయింట్ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందండి? ఎందుకంటే బికాస్ యు ఆర్ ఎర్నింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ, అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూడని ఇన్కమ్ అది, అంతే కదా. ఒకళ్ళు వచ్చి 5,000 జేబులు ఇటు 7 తరాలు అట్లా 7 తరాలు తీసుకున్నా నా కుటుంబంలో ఎవరు ఈ లైఫ్ అనుభవించలేదండి. అవును, నాకు 2 ఇబ్బందులు, పేరు ప్రతిష్టలు ఎంత పైకి వెళ్ళినాయో కష్టాలు కూడా అంత కింద బాగా ఇబ్బంది పెట్టినాయి. 2 అనుభవించాను. ఈ కష్టాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ బాధ ఉందని ఏనాడు సినిమాకి 1 అరగంట కూడా లేట్గా వెళ్ళలేదు.
లేదండి, నాకు లేదు. తెలుసు. డబ్బింగ్లు కానీ ఇవి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతల్ని కానీ డైరెక్టర్ని కానీ మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. అది అందరికీ చాలా మందికి తెలుసు. ఎంతమంది నాకు డబ్బులు ఎగరగొట్టారో వాళ్ళకే తెలుసు. అబ్బో, ఎన్ని సినిమాలకు పోయి ఉంటాయి సార్ డబ్బులు? ఏమో చాలా సినిమాలు ఉండి ఉంటాయండి. అప్పుడు ఏమిటంటే 10,000 30,000 5,000 10,000 తక్కువ ఇవ్వటం అదేలేండి, అలా జరిగింది. బట్ మీరు నటుడిగా బిజీ అయిపోవడం, ఆ పాపులారిటీ, ఆ ఎంజాయ్మెంట్ లోనే పడిపోయి ఉంటారు మీరు. పడిపోయి కలెక్షన్ చేయటం అనేది లేదు. అవును. అప్పుడు ఈ డేట్లు చూడటం అనే మేనేజర్లు అప్పటికి లేదు. పర్సనల్ మేకప్ మ్యాన్లు నా డేట్లు కదా అని వాడు చూస్తాడు, అలాంటివి లేవు. అన్నీ తర్వాత వచ్చినాయి. అవును, అదే మీకు చాలా మంది మేనేజర్లు పనిచేశారు. 2 పని చేశారు. 2, జ్యోతి ప్రసాద్ ఒక అతను పనిచేసినట్టు. వాడు పని చేసి కొంచెం బాగా మోసం చేశాడు. రోజు కోపం వచ్చి తీసాను. అంటే మోసం అంటే డబ్బుల విషయంలోనండి? అవునండి. చెప్పుకుంటే ఇంకేముందండి, ఇవాళ రేపు అన్నీ చెప్పేసుకుంటున్నారు బయటికి సోషల్ మీడియాలోని. అన్నీ ఏది దాపరికం లేదండి. ఇవాళ రేపు అయిపోయింది. 6 రోజులు పోయినాయి. మేము ఊరికే ఇది రాయకూడదులే, అది రాయకూడదులే, బాగుండదులే, ఇబ్బంది పడతారులే, ఆ సెంటిమెంట్స్ ఎవరికి లేవండి. అంటే మార్పు, అంటే మీడియా మార్పు. ఇప్పుడు ఏదో మీడియా మార్పు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనకున్న అసోసియేషన్ వాల్యూతో సరేలే కోట శ్రీనివాసరావు మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వేరే క్వశ్చన్ మీదకి వెళ్ళిపోతా. కానీ కొంతమంది మిమ్మల్ని పట్టుకుంటారు, చెప్పండి సార్ అంటే మీరు తప్పనిసరి అయినా చెప్పేస్తారు అదేంటన్నది. అందుకే నేను మిమ్మల్ని అడిగా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుందండి. ఆ బతుకు అలాగే అయినప్పుడు నాకు ఇవన్నీ ఉండేవి కాదండి. లేకపోతే ఎవరో మంది మధ్యన ఎవరో అన్నారు, కమ్మవాళ్ళు వెనకేసుకొస్తున్నాడు కోటయ్య అని. కమ్మవారిని వెనకేసుకురావడానికి కారణం అంటే వెనకేసుకురావడం కాదు, నేను తిన్నది 95% 95 పాళ్ళు ఫుడ్ వాళ్ళదే కదా. అవునండి, 95% వాళ్ళే కదా ప్రొడ్యూసర్లు. అవును, వాళ్ళ భోజనమే చేశాను. ఒక 5% ఉంటే రెడ్లు రాజులు ఎవరైనా ఉండేవారు. దాని తప్పే ఉంది. ఆ మాట అన్నాను సమర్థంపే ఉంది. నాయుడు గారు రోజు వచ్చి వారానికి ఒకసారి మీరు కూర్చున్నట్టు ఈ కుర్చీలో కూర్చుని గంట సేపు మాట్లాడిపోయేవాడు. రోజు అన్నాడు కూడా, కోటయ్య ఎంతో మంది యాక్టర్లతో సినిమాలు తీశాను, ఇలాంటి వాడిని చూడలేదయ్యా అని. అవును అవును చెప్తున్నా. మీరు దాదాపుగా మీరు నటుడైన తర్వాత మీరు ప్రతి సినిమాలు ఉన్న ఆయన సినిమాల్లో ఏమైనా డేట్స్ వర్కౌట్ అవ్వకపోతే తెలియదు, కానీ అందరూ డైరెక్టర్లు చాలా గొప్పగా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా రామకృష్ణ గారు, రవిరాజా పెన్శెట్టి, ఆయన మోహన్ గాంధీ గారు, టీ కృష్ణ, బేసిక్గా టీ కృష్ణ, ఇవన్నీ బాగా మంచి మంచి వేషాలు చేయించారండి. కాకపోతే ఈవీవి సత్యనారాయణ మాత్రం నన్ను పిండేశాడు. అసలు మామూలు కాదు. అతను 50 సినిమాలు ఎన్నో డైరెక్ట్ చేశాడు. అవును, 4-5 లేను. అంతే అంతే. అవి కూడా డేట్లు కుదరక ఏదో అది. అవునండి అవును. మీరు డైరెక్టర్స్గా మీరు మాట్లాడుకోవాలంటే మీరు కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేరు, ఆల్మోస్ట్ లేరు, అస్సలు లేరు. ఎందుకంటే వైనాశ్వర దగ్గర నుంచి కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ గాంధీ, టీ కృష్ణ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, రాలంగ నరసింహారావు, రాలంగ్ గారు, వంశీ గారు, జంజాల్ గారు ఫుడ్ పెట్టాడండి. అహనాబెల్లి అంటే సినిమా, అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది. కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన తర్వాతే కదా వచ్చింది. ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటివ్ అనుకునేవాడు కాదు. తర్వాత తెలిసింది నా వాయిస్, నా డైలాగ్ డిక్షన్ బట్టి. అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్, కానీ
మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా. అక్కడ వాడినే కదా. అదే అంటున్నా. అదే కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు, అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. తర్వాత మొండిమొగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంతి గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పట్టం కాదండి. చనికాల భరణి ఉన్నాడు, అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ పక్కా. కాకపోతే పాపులారిటీ విషయం మీరు ఎందుకు వచ్చింది నాకంటే, నా డిక్షన్లో ఎంజాయ్మెంట్ కామెడీ ఉంటుందండి. నా ఎప్పుడు కూడా నా ఏము ఎంత విలన్ వేషం వేసినా సరదాగా విలన్ కూడా ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఊరికే సాయంకాలం పూట వచ్చి 2 కుట్టేసుకుని ఆడుకొడితే పడి అది ఆ విలన్ నాకు నచ్చదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి అందులో. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి విలన్ అంటే బాగా ఇష్టం నాకు. అందుకని సినిమాలో జనరల్గా నా సినిమాలో నా వేషాలకి మేనరిజం ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు పెట్టుకునేవారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చేవారంటే? నిజంగా చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మేనరిజం క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి. ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు. ఆ సినిమా రోజు వెళ్ళటం, మొదటి రోజు ఆయన పక్క పిలిచి డైరెక్టర్ ఒక అరగంట చెప్పడం, ఇలా అనుకున్నాం కోట గారు మీకు కూడా ఏమైనా ఉంటే తగిలిచ్చండి బాగుంటే పెట్టేద్దాం అంటాం. ఏదో వచ్చింది కబాలన పెట్టడం సక్సెస్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉండవు, మన రొటీన్గా మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అవునండి, ఆత్రేయ గారి రచనలాగా. అవును, అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. నన్ను వేషంతో 2-3 రోజులు ముందు మాట్లాడినవి 4-5 సినిమాలు ఉంటాయి. అవి జంజాల గారివి మెయిన్. ఎందుకంటే ఆయన విగ్గులు అవి ఎలా చేయలేవు, అందుకని బట్టలు చేయాల్సి వచ్చింది ఒకసారి. జయకృష్ణ గారి సినిమా మేకప్ జయకృష్ణ. అవునండి, మేకప్ జయకృష్ణ. ఆయన ఏంటంటే గీసేవాడు రోజు నాచులుగా, ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి నీకు, జుట్టు పెరగాలంటే అన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం. అలా 3-4 సినిమాలు ఉన్నాయి, అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా ఆయన చేసింది ఏం లేదు. అదే మీకు తక్కువ సినిమాలన్నీ బిగ్గులు మిసాలు ఇవన్నీ కామనే కదా మీకు. బాపిరెడ్డి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు, విజయబాపిరెడ్డి గారి సినిమాలు. ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి, నా కెరీర్కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు, లేకపోతే నేను రైజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు? ఇలా చెప్పానండి, సత్యనారాయణ. ఓకే, బాగా పిండేచ్చాడండి. హలో బ్రదరు ఒక్క సినిమానే ఉందిలేండి, జూలకట మన ఇది జంబలక్కడి పొంబ, ఏ సినిమాలో లేదు. సీతారత్నం గారు అబ్బాయి, ఆమె అంత గొప్ప సినిమా అండి. మరి ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో అసలు అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కదా, మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్లోని రీల్స్లో. అంటే ఆయన జనరల్గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు. అవును, దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు. అవును, మంచి విద్వత్తున్నవాడు ఆయన. మీరు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీకు తెలియని టైటిల్స్ కావు. ఆ ఒక్కటి అడక్కు, చిలకొట్టుడు, ఏమండి ఆవిడొచ్చింది అని మామూలుగా చాలా కొలక్యూల్గా ఉంటాయి. హలో బ్రదర్, ఆమె ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లోకి, ఇలాగా రకరకాలు. ఈవి సత్యనారాయణ ఓకే, ఆయన సినిమాలు 50 సినిమాల్లో 3-4 తప్పితే తక్కువ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు. ఏదో చెవులపూలో కూడా ఉన్నారు ఆయన, ఫస్ట్ పిక్చర్, మొదటి సినిమా, లాస్ట్ సినిమా కూడా చేశారు. రామకైది ఒక దానిలో లేరు, 2 సినిమాలు నేను అనుకోవడం అంతే. లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అతనిగా చేశాను, అదిరిందల్లుడు ఏదో. అదిరిందల్లుడు మోహన్ బాబు గారు, రమకృష్ణ వాళ్ళు. అది కాదు ఏదో ఉందండి ఒక సినిమా పేరు,
లాస్ట్ సినిమా. దాంట్లో యాక్ట్ చేశాను. మాడిపోయిన తర్వాత 20 రోజులకి అందుకో ఇంటికి వచ్చి మరి బతిమాలి నా రా ఇంట్లో వచ్చి పిచ్చెక్కిపోద్దుని కానీ మావిని వాళ్ళని ఒప్పించి మొత్తాన్ని తీసుకెళ్ళాడు. అదేలేండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు టైటిల్ తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్. ఏమండి అదే అంటున్నాను. అది ఆయన మళ్ళీ అన్నాళ్ళకి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారిది. ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టి కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, శత్రువు. అయ్యో ఇదేం దాకా చెప్పి చాలా మంది గొప్ప సినిమాలు చేయించారు. కోడి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టి, మోహన్ గాంధీ గారు. వైనాయశ్వరరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అక్కడ మినిస్టరు ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఒక ఫోటో, ఏదో బోర్ కొడుతూ ఒక ఫోటో, అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసాను. ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చామని చెప్పారు వైనాయశ్వరరావు సినిమాకి. అప్పుడు బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి? అంటే ఆ రీచ్ మీరు మెంటల్ గా కానీ సైకలాజికల్ గా? అంటే నేను మాట నమ్మిన వాళ్ళతో కొంచెం కంఫర్ట్గా ఉండేది. కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడుతున్నాడు గ్యాస్ అబద్ధం చెప్తున్నాడు అనుకునేవారు. దేనికి అబద్ధం చెప్పడం? అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు, షూటింగ్కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటాయి కదా. అవును అవును. పైగా మీద అంత ఒత్తిడి నాకు బాగా. సినిమా డైరెక్టర్ అనుకున్నాం, బ్రహ్మాండం హీరో. దాంట్లో ఒకరోజు రాఘవేంద్ర గారు ఫోన్ చేసి, కోటయ్య రేపు ఒక్కరోజు వస్తే సార్ దాన్ని రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే, ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతల 30-40 కిలోమీటర్లు. ఇది రాజమండ్రిలో షూటింగ్. ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర బోస్ అని ఒకడు ఉండేవాడు. అవును, గడం బోస్ అని. వాడు నాకు కొంచెం క్లాస్మేట్ కూడా, ఘంటసాల చదువుకున్నప్పుడు. వాడు వచ్చి రారా నీకెందుకు, నీ తీసుకెళ్తే పంపిస్తా కదా అన్న. ఏదో మొత్తానికి వైవిజీ డేట్ ఆ రోజులు చాలా టైట్గా ఉంది. నేను ఉన్నంటే ఉన్నది. ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు. బయలుదేరి రాత్రి 8ంటికి కారు వేసి బయలుదేరి తెల్లవారుజామున 5ంటికి హైదరాబాద్ చేరి 6ంటికి ఫ్లైట్. అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేది కాదు. బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉండేవారు. అది తీసుకుని 6ంటికి ఫ్లైట్ ఎక్కి 8ంటికి బెంగళూరు చేరి అక్కడి నుంచి మళ్ళీ 30-40 కిలోమీటర్లు మైసూరు అది వెళ్ళి, మైసూరు అవతల కలుసుకుంటే ఏడిపోతుంది. వెళ్ళి చేయంగానే వచ్చా థ్యాంక్స్ అన్నారు. అంత బాగా 2 సార్లు 3 సార్లు తీశాడు ట్రైన్ మీద. బాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నగ్మాన్ లాక్కి వెళ్ళడం ఏదో ఉంది. అది టగటగా తీసేందుకు నువ్వు వెళ్ళిపోని రాజేంద్ర పంపించి. అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్ కోటయ్య, ఏం కంగారు పడుకో, ఇక్కడి నుంచి జవాన్ వెళ్ళిపో. సాయంకాలం ఫ్లైట్ 3:30కి, అంతకు ఫ్లైట్ 4ంటికి. అక్కడ బోర్డింగ్ కార్డ్ పట్టుకుని మేనేజర్ ఉంటాడు, చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు. నమ్మి వెళ్ళా. అక్కడికి వెళ్ళేవాడికి మేనేజర్ లేడు, బోర్డింగ్ కార్డులు ఏమీ లేదు, ఎవరు లేడు. తప్పు కదండి ప్రొఫెషన్. నాకు అప్పటికి కోపం. అది ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు. నువ్వు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్కొచ్చావో అంత ఇబ్బంది వాళ్ళు కూడా పడతారు కదా. అవును. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్లైట్ కరెక్ట్ ఇంకా 45 నిమిషాలు 1 అవర్ టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. జేబులో చూస్తే 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయి. అయ్యో, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు రాఘవేంద్ర రాజనాథరావు దగ్గర ఉండేవాడు సుధాకర్ అని. అవును, మాగంటి సుధాకర్. అతను ఏం కోటగారు లక్కీగా తగిలాడు. ఏంటి కంగారు పడుతున్నారంటే ఇట్లా సంగతి, నేను ఆ బాధిస్తున్నానండి, ఉంచున్నాను. ఎట్లా అంటే టికెట్ లేదు. కంగారు పడక నాకే డబ్బులు లేవు.
ఏదో అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టికెట్ కొన్నట్టు ఇస్తాను లేకపోతే లేదన్నాడు. కొని మొత్తం వేరే హైదరాబాద్ వచ్చి మళ్ళీ కారులో వచ్చి పొద్దున్నే మళ్ళీ రాజమండ్రి చేరిపోయి 8కి షూటింగ్లో ఉన్నా. వాళ్ళు నమ్మరే, ఎక్కడ మైసూరు ఎక్కడ ఇది నువ్వు ఎట్ట వెళ్ళొచ్చావు అంటారు. వెళ్ళొచ్చానంటే నమ్మరు. అరే అప్పటి నుంచి నాకు కోపం, ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టకూడదు కదా, ఎన్ని నీతులు చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో చేసి. కానీ వాళ్ళ సంస్థలోని ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా, చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు ఆర్టిస్టుల విషయాల్లో ప్లానింగ్ ఉంటుందండి. ఇవే కలతలు, ఎక్కడో పొరపాట్లు. అదేలేండి, ఏదో అది జాలదు. ఇప్పుడు నాకేం చేయక్కల, డబ్బులు ఎగ్గొట్టాడని కాదు, ప్రొఫెషన్ అండి. అవునులేండి, ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్ట. అదే చెప్తున్నాను మీకు. వాళ్ళు అంత పెద్ద సంస్థ, ఎప్పుడు అన్ని సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంట్, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ ఆస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయి దానివల్ల. కానీ బట్ ఇలాంటివి కనుక మీరు తలుచుకు, అదే అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను మీరు వెళ్ళి చేసింది. అశ్వమేధం టెండర్ ట్రైల్ ఆగిపోవటం, దిక్కుమాలి ఉన్నాయి. ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవ్వలేదు రండి అది అశ్వమేధం సినిమా. బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన పరిస్థితులు. అదేనండి, ఎలా ఎదుర్కొన్నాను, ఏం చేశానంటే అంత భగవంతుడిగా తెలియాలి. అదేలేండి, నేనేం చెప్పలేను. అదేలేండి. బట్ ఇవి కాకుండా జనరల్గా మీకు మనుషులతోని అనుకోకుండా రాంగ్ వేలో గొడవలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు, దానివల్ల మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి? లేవండి, నాకు అలాంటివి లేవు. ఏదైనా ఉన్నా మొహాన్ని మాట్లాడుకునే, నా సంగతి మీకు తెలుసు కదా, ఏదైనా ఉంటే ఓపెన్ లేండి, చాటుగా మాట్లాడటం చేత కాదు. అదే మొహం మీద అనేస్తారు ఏది. దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి? ఏం రాలేదండి. ఆశ్చర్యం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు. అదే టైం బాగున్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని, ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని, బట్ ఇమీడియట్ నెక్స్ట్ డేవే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి. అప్పుడు ఏదో అనుకుంటారండి చేతకాని వాళ్ళు. అదేలేండి, నాకు అదే ఎవడు ఏమన్నా అనుకుంటా నన్ను ఆపారు. అదే ఇందాక మీరు అన్నట్టుగానే, ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు చౌదరీస్ని నేనేదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరు నన్ను కామెంట్ చేశారని. ఈ మధ్యనే గొడవ. తప్పండి, అట్లా అనకూడదు. నేను చెప్పాను కరెక్టే కదా, నేను చెప్పిన సమాధానం కరెక్టే కదా. 95% వాళ్ళ ఫుడ్డే కదా తిన్నాం. అదేలేండి, అంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్. అదేదండి, అది ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు, అంతేగాని ఊరికే మాట అనడానికి ఏముంది. అదే ఇలాంటివి గబుక్కుని అర్థం చేసుకుందామన్న అర్థమయ్యే విషయాలు కాదండి. కోట శ్రీనివాసరావు సడన్గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు, ఏదో పని లేనాడు కూర్చుంటే రకరకాలు వస్తాయి. అదండి, ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రీ ఎంత నేను గర్వంగా చెప్పుకుంటానంటే, నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశాడు, స్టూడియో కట్టి. ఆ ఫ్లోర్ నేదురుమిల్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట 30 గంటలు లేటుగా వచ్చారు. వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు. ఏదో చెప్పి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు. గోపాలరావు అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని అన్నాడు. నేను వెళ్ళి మామూలుగా నాకు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం అలవాటు లేదండి, అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు. నన్ను దుష్టుడు అంటారు, సారీ చెప్పమంటారు. నేను చెప్పాలి, నేను తప్పనిలేదే, నువ్వు నన్నున్నావు కదా, నేను సీనియారిటీ చెప్పాను. గోపాలరావు వాళ్ళ కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి ఎవడైనా పెట్టాడు. ఒక చిన్న గొడవ కూడా అయింది. అవునా? సరే, ఆ లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు.
ముఖ్యమంత్రి గారు. రాగానే రిబ్బన్ కటింగ్ పెట్టారు. పెట్టగానే అప్పుడు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, ఆ కోట అక్కడ ఉన్నాడు పిలవండియా అన్నాడు. వచ్చాను. వీడితో పాటు తమ్ముళ్ళు తింటాయండి ఒకడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోరు కొట్టినప్పుడు అది వస్తాను, కామెడీ బాగుంటుంది అది ఇది అన్నాడు. అయితే రిబ్బన్ కట్ చేశాను. అవును, వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నేర్చుకుంటే అన్నాడు. అంటే నాయుడు గారు అన్నాడు, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు. ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు. కోట అది ఫ్లోర్ నాదంటాడు. ఏంటంటే అనుకుంటే 32 లక్షల్లో అహనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి. అది రిలీజ్ అయిన తర్వాత నా 32 లక్షలు కాకుండా 1,80,00,000 కలెక్ట్ చేసింది అన్నాడు. ఆ డబ్బుతో కట్టించాను ఫ్లోర్. నిజంగా ఎట్లా మర్చిపోతానండి అది. చాలా గొప్ప విషయం కదండి. మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా? తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు సినిమాలు వెంకటేశ్వర, ఆ సినిమాలో ఒక మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. తర్వాత ఒక సినిమా తీసి కోట నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టానయ్యా. ఏమైంది సార్, నువ్వు ఏడిపించాలి అన్నాడు. విషయం ఉండాలి కదండి, ఏడిపెట్టినట్టు ప్రధాన దంపతులు. అలా ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లు. కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం. అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీశారు, సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చాయి. మిమ్మల్ని మీ పేరు చెప్పనక్కర్లేదు కదా ఆయన. ఇప్పుడు ఇవాళ లాభం చూసుకుంటే వాళ్ళు ఎంత అండి? అయ్యో ఓ బాహుబలి చెప్తున్నా, ఎంత కలెక్ట్ 32 లక్షలు ఎక్కడ, 32 కోపం వస్తుందేమో కానీ అందరికి ఒక మాట చెప్తానండి. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు, ప్రపంచ ఖ్యాతి గాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి. అంత గొప్పవాడు, అంత గొప్ప సినిమా. ఆ సినిమా రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనం ఎక్కడికి వెళ్ళి మన వెనకాల బాహుబలి అని అడ్వర్టైజ్ చేశారు. అంత గొప్ప అంటే వ్యక్తిగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు, మంచి డైరెక్టర్. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది. ఇవాళ ఆ సినిమా రిలీజ్ అంటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు దిగితే 60 ఏళ్ళు ముసలాడుగా కూర్చుంటారు. ఆ రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారు భోజనం చేసి వచ్చి ఆ తివాసి మీద కూర్చుంటారు. అది ముడతలు పట్టడం, ఆ తాంబూలం పళ్ళ అవతల గంట మళ్ళీ సరి చేయకపోవడం చేయటం. ఆ షాట్లు తీస్తారు. ఇవాళ సినిమాని తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు. అప్పుడున్నది ఇంత సినిమా, చూపించింది ఇంత. మరి టెక్నాలజీ అస్సలు లేదు కదా. మరి వాడు వాడే కర్రలు వాటంతా జోళ్ళు కూడా వెళ్ళి మంచం ఏమిటి ఇవన్నీ ఎలా తీశారంటే టోటల్ గా మ్యాజికల్ కదండి. మాయాబజార్ కంప్లీట్ మ్యాజిక్. టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్. అది ద్వారకా నగరానికి వచ్చినప్పుడు మొన్న ఈ మధ్యన ఒక కుర్రాన్ని అడిగాను, ఒక నటుడు, కొత్త నటుడు, ఏమనుకుంటారా ఆ సినిమా? ఏముంది సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నాడు. పిచ్చివాదా, అది కాదు, నువ్వు గుర్తుంచుకోవాల్సి ఇంకోటి గుర్తుంచుకో. ఏంటన్నాడు? గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అది అంతే లెక్క. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు. ఓల్డ్ మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మార్చారు. గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని. అంతే కదండి. అవును. ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్నీ ఎంత. అవును సార్, అవును, తెలుసుకోవాలి ఇవన్నీ. అవును. తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన సినిమా కదా మీరు చేసింది. ఆయన క్యారెక్టర్గా మండలాధీశుడు అది చేశారు, మండలాధీశుడు. ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు. కృష్ణ గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్?
అప్పట్లో అందరికీ రామారావునేనండి, అందరికీ రామారావు మహానుభావుడు. తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. నాకు నచ్చంది అది ఒక్కటే అయింది. ఇప్పుడు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టేయండి. వయసు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి, ఆవిడ మన ఆయన భార్య బసవతారకం గారు మహా ఇల్లాలు 12 మంది పిల్లల్ని కంది ఆయన ద్వారా సంకలో ఒకడు, కడుపులో ఒకడు, ఒళ్ళో ఉండబెట్టుకుని. అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చిందే నీకు. ఆ వయసులో ఆ మహానుభావురాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు. ఆ విషయంలో నాకు చాలా కోపం రామారావు విషయం. నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో? సెక్సా ఏముంది నీకు? ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు, నేను నా పిల్లలు నన్ను చూడలేదంటే, పిల్లలు ఏమయ్యా మీరు చూడలేదంటే మమ్మల్ని ఎప్పుడు దగ్గర అది తీసే టైం ఏది ఆయనకి? దగ్గర తీసుకున్న టైం మీకోసమే రాత్రింబళ్ళు కష్టపడ్డాడు. ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు 12 మందికి. ఏమండి, అంత గొప్ప జీవితం అనిపించాడు. నాన్న అమ్మ లేదు కదా, మరి ఎట్లా ఎక్కడ ఉంటామంటే అని అడగాల్సిన ధర్మం మీది. లేదంటే ఒరే అమ్మాయిలు ఎవడన్నా మరి ఎవరు వేస్తారు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది? అది 2 లేకుండా ఇంకో దరిద్రపు ఆడదాన్ని మళ్ళీ తాడు కట్టడం ఏంటండి? తప్పు కదా. నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం. తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిస్టెంటే, అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదేవండి. మీ కులంలో చేసుకోండి, చక్కగా బోల్డ్ మంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న చాకరీ చేయడానికి అలాంటి ఉంటే బాగుంటుంది. కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి. నాకు ఆ విషయంలో ఆయన అంటే ఎంత గౌరవం, అభిమానం, నాకు ప్రాణం ఆయనంటే. అలాంటి వాడు ఆ పని చేశాడంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే. అలా చేయకూడదండి. ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎన్ని వేషాలు వేసినా 4 గోళ్ల మధ్యలో అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇబ్బంది పెట్టినాడు ఎవ్వడూ బాగుపడ్డాడు. ఎంతమంది నటులు లేరు? పద్మనాభం గారు, రాజనాల్ గారు, కాంతారావు గారు, వీళ్ళంతా లేరు. పద్మనాభం గారు ఎంత కమీడియన్, ఎంత డైరెక్టర్, ఎంత ప్రొడ్యూసర్, ఎంత గొప్పవాడండి. అలాంటి వాడు 3 పెళ్ళిళ్ళు ఆయనకి. చివరికి సెకండ్ క్లాస్లో టికెట్, సెకండ్ క్లాస్లో మామూలు జనరల్ కంపార్ట్మెంట్ వీళ్ళకి గతి పెట్టింది. అవును, అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా. ఒకరోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు. ఏదో అండి చెప్తున్నా. అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి. అవును, అది నువ్వు చూసుకోవాలి. నువ్వు అడిగితే ఎవరు చెప్పండి. అవును, అవన్నీ ఊరికే. అయితే ఒక్కటి మీరు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే రామారావుకి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది. రబ్బరుతో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి. ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమొస్తుంది నీ పుణ్యం? అవును, ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది, పోయింది ఆవిడ. అవునండి, ఏదో హాస్పిటల్ కట్టించాలి. ఈ పని తప్పు కదా. ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టి చేశాడు అనుకోండి, ఎంత గొప్ప పేరు ఉండేది. అవును, మీరు అన్నది 100% కరెక్ట్ అండి, దాని డౌట్ లేదు. వాజ్పేయి గారు వచ్చి ఓపెన్ చేశాడండి. అవును, హాస్పిటల్ని. మరి అవును సార్, మీరు వేరే ఉద్దేశంతో కాదు, బాధతో అన్నమాట. అదే నాకు అర్థమైంది, కోపం కాదు. కానీ మరి ఏంటో మరి వాళ్ళ పిల్లలు అది వదిలేండి చరిత్ర, మనం ఇంకేం అనలేం. అదో జీవితం అంతే. నాగేశ్వరరావుతో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది సార్? బాగుండేదండి. ఆయన
ఎందుకంటే ఆయన చెలోక్తులు చమత్కారాలు జోకులు ఆయన పాపం చచ్చేదాకా ఇట్లాంటి పిచ్చి పనులు చేయలే కదా. అవును. ఆయన అన్ని తెలుసుకుని వైద్యాలు చేయించుకున్నాడు, కానీ ఆయన క్యాన్సర్ అనే సంగతి ఆయన తెలియలే. తెలిస్తే అమెరికా వెళ్ళి ఏదో ఒకటి చేసేవాడు. ఆ దెబ్బ కొట్టేసింది ఆయన. నాతో బాగా సరదాగా ఉండేవాడు. ఆ చెట్టు కింద, మామిడి చెట్టు కింద కూర్చునేవాడు ఆ అన్నపూర్ణ స్టూడియోలో. ఆఫీస్ చదువుకున్న మామిడి చెట్టు ఏదో ఉండేది. ఒక కొమ్మని ఇట్ట పట్టుకుని ఆడించుకుంటూ ఆ కోట ఏంటి సంగతులు అంటుండేవారు. ఈ గురించి విన్నాను అది ఇది. ఆయన ఒక రోజు సభలో మాట్లాడుతూ కోట గురించి చెప్పాలంటే ఏం లేదు, రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ అన్నాడు. అదే నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో అదే కదా చెప్పాను, మా ఛానల్ ఇంట్రడక్షన్లో మా టీవీ ఆడియన్స్కి అదే చెప్పాను నేను. ఇంకా ఆయనకి రిప్లేస్మెంట్ లేదు. ఏ లాంగ్వేజ్లోనైనా ఆర్టిస్ట్కి రిప్లేస్మెంట్ వస్తే రావచ్చు. ఒక రంగారావుకి ఒక అంటే కైకాల సత్యనారాయణ గారి దాకా సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద పడింది. అప్పుడు ఏంటంటే సత్యనారాయణ గారి దాకా 5 రకాల సినిమాలు ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్, 5. ఇది తప్ప ఇంకోటి లేదు. అవునండి. నటన కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. ముస్లిం వేషం వేసామనుకోండి, మీకు ఇస్తే మాకి పెడతాం, మీకు ఇస్తే మీకు మాకి అన్నట్టు ఉండేది. పొలిటికల్ ఇస్తే సోదరి మండలారా అని ఎంతో లిమిటేషన్స్ ఉండేవి. ఇప్పుడు అట్ట కాదు కదా. అందువల్ల ఏంటంటే ఆ 5 ఏమన్నా మీరు వేయాల్సిన వేషం ఉందంటే 5 వేషాలు, 5 సినిమాల్లో బలానా వేషం ఉంటే వేయలేదండి, వేస్తే బాగుండేది అనుకుంటున్నాను అనేవాడు. ఇప్పుడు అలా అంటానికి లేదు. మీకెందుకు 150, 100 సినిమాల పైన నేను పొలిటికల్ వేషాలు వేసాను, పొలిటికల్ క్యారెక్టర్. ఏది మరి బోరు కొట్టలేదు ఎవరికి? అవునండి. కోట శ్రీనివాసరావు వల్ల సినిమా చెడింది అని ఎప్పుడన్నా అన్నారా? లేదండి, లేదు. అది నా అదృష్టం. అంటే మీకు ఓకే, మిమ్మల్ని ఎవరు అనలేదండి, బట్ మీకు అసంతృప్తి అనిపించిన సినిమా లేదు, నేను ఈ సినిమాలో కరెక్ట్గా చేయలేదు, లేకపోతే డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేదు, మీకు పర్సనల్గా? నాకు అసంతృప్తి కష్టపడి చేసిన సినిమాలు లేకపోవడం. ఓకే. దానికి తగ్గట్టుగా పంజరం అనే ఒక సినిమా చేశాను, కోడి రామకృష్ణ. అదే వినోద్ కుమార్ మీనా. మీనా హస్బెండ్ వేషం. ఏదో దాని సంసారం, దాని గొడవలతో ఏదో నాకు కట్టుకోవాల్సి వస్తుంది. వినాశముండేవాడు. ఒక స్టేజ్లో ఒక రోజు రాత్రి నడుస్తున్న మ్యారేజ్ అవుతుంది. పొద్దున్నే ఏం చేయలేక ఆ జుట్టు అంతా దాన్ని పాడు చేసి శారీ నలిపేసి ఎవరిని అడిగితే రాత్రి తెల్లారు నిద్రపోలేదు ఆయన అని చెప్పాలని అడిగి చెప్పే సీన్ ఉంది. ఆ సీన్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వగానే బయటకు వచ్చి నేను ఏడ్చింది. ఏంటంటే బాబు భయం వేసింది ఆయన చూస్తే నాకు అని అంటున్నాను. వైవిజయ ఫోన్ చేసింది ఒక రోజు. ఆ సినిమా ఫ్లాప్ అవడం చాలా. వైవిజయ ఒక రోజు ఫోన్ చేసి చాలా ఏళ్ళ తర్వాత మొన్న మధ్యన ఎప్పుడో కోటయ్య రాత్రి పంజరం సినిమా వచ్చింది, ఇప్పుడు గర్వపడుతున్నాను, ఇలాంటి నటుడితో ఇన్నాళ్ళు యాక్ట్ చేశానని. ఏమి నటనది అని. 103 టెంపరేచర్ అండి అప్పుడు. అపోలో హాస్పిటల్లో ఉంటే ఆడ ఆ మొక్క నరసింహారావు వచ్చి లాక్కుపోయాడు. అదే నాగేంద్రని అతను అనుకుంటా సినిమా ప్రొడ్యూసర్, తర్వాత పోయాడు అతను. పోయాడు ఎవడు? నాగేంద్ర పోయాడు. చెప్తున్నా. సెలైన్ చేతికి ఎక్కిస్తుంటే అట్లా పడుకోవడం, షార్ట్ అన్నప్పుడల్లా తీసేస్తే వచ్చి చేయడం, మళ్ళీ పెట్టుకోవడం. ఓ, అలా చాలా ఉన్నాయండి. అంటే ఆ సినిమా పంజరం ఒకటి బాగా దెబ్బతిందండి, సినిమా ఆటల. అలాంటప్పుడు బాగా బాధ వస్తుంది. ముక్కా నరసింహారావు అని పెట్టారు అంట. ఆడింటి పేరు మొక్క, 103 ముక్క రాదు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి కూడా ఆయన ఏదో ఒక బ్యాచ్ ఎంకరేజ్ చేస్తుండేవారు. ఆయన ఏదో అప్పుడు పరిస్థితి అది. ఆయన పరిస్థితి అది. ఎందుకు పెట్టాడో ఏంటో ఎవడో తెలుసు. మీకు తెలుసు కానీ చెప్పరు మీరు. ఎందుకు మనం అనుకోవడం? అదే మరి తెలియని విషయాలు.
తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు. ఎందుకు ఒకటి గురించి మనం ఎందుకని చెప్తాం? అదే అర్థమైంది, లేని వాడి గురించి. అర్థమైందిలేండి. ఇద్దరు లేరు కదా, ఇద్దరు లేరు. మరి అయితే నార్మల్గా పంజరం సినిమా ఒకటి చెప్పారు, మీ వల్లే ఆడింది, నా వల్లే ఈ సినిమా ఆడింది అని మీకు గర్వంగా అనిపించిన సినిమాల పేరు చెప్పాలంటే ఏం చెప్తారండి? మామగారు. మామగారు. సో మీరు గర్వపడ్డారు నా వల్లే ఆడింది సినిమా అని. నేను బాగున్నాను, మా కామెడీ లేకపోతే ఆ సినిమా లేదు. మామూలుగా వారం 2 వారాలు ఆడేది, 100 రోజులు ఆడటానికి మేమే కారణం. ఓకే. అది 100 days ఫంక్షన్ గుంటూరులో చేశారు, రమ్మని పిలిచారు నన్ను. రాజనారాయణకి ఫ్యాన్స్, నేను రానన్నాను. ఏమండి అన్నాడు. ఆ సభలో వెళ్ళి మాట్లాడామంటే అందరూ ఆయన గురించే మాట్లాడతారు. ఆయన కూడా ఆయన గురించి చెప్పుకుంటాడు, మా గురించి చెప్పడు. మమ్మల్ని మాట్లాడమంటారు, మేము కూడా ఆయన గురించి మాట్లాడాం. ఎందుకు రావటం వేస్తుంది వల్ల నవ్వుకున్నాడు కూడా పొడ్డు వేసి. అదే మీరు ఇందాక అన్నారు కదా, ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చి ఇంకోటి ఉంటాడు కదా ఈయనతో పాటు కాంబినేషను, బాబుమోహన్ గారే కదా. అవును, ఫస్ట్ కాంబినేషన్ అండి మా ఇద్దరు. అవును, మామగారు. ఆ తర్వాత మిమ్మల్ని చాలా మంది రిపీట్ చేశారు కానీ బట్ ఓకే, అన్ని సినిమాలు బాగానే మీ ట్రాక్లు అన్నీ బాగానే పండే తక్కువ సినిమాల్లో. అంటే ఇప్పుడు మా మామగారు ఒకటి చెప్పారండి, మామగారే ఒక్కటేనా? ఏమో చాలా సినిమాలు ఉంటాయి, చెప్పే కదండి సక్సెస్లో ఒక పిల్లర్ అని. అవునులే, అవును. డైరెక్ట్ నార్మల్గా ఇప్పుడు కృష్ణ గారు సోహన్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు. కృష్ణ గారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది? ఎందుకంటే అతను చాలా మితభాషగా ఉంటుందండి ఆయనతో, ఎవరికి ఏం లేదు. ఎందుకే కోటాలే ఎవరికంటే అతను నేను బయట షాట్లు పెట్టినాను, ఏది గమ్మత్తు పెట్టాడు. అలాంటిది చిరంజీవి గారు ఒకడు. కోట పాపం ఆయన ఎందుకంటే ఇబ్బంది పెడతారు, బయటలో ఎవరు డ్రామా యాక్టర్, అతను ప్రాక్టీస్ లేదని. చిరంజీవి గారితో మీరు కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ఆయన కాంబినేషన్లో చేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్? ఏమి అందరికీ ఎట్లా ఉంటుందో కానీ నాకైతే తనది చూసుకుంటూ పక్క వాళ్ళని కూడా సేవ్ చేశాను. ఒక నటుడుగా మీరు ఆయన్ని ఒక పెద్ద ఇంకా హీరోయిజంకి అయితే మనం ఆయన గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో బాక్స్ ఆఫ్ స్టామినా చెప్పిన తొలి హీరో. రామారావు, నాగరావు, సోమన్ బాబు, కృష్ణ గారు వీళ్ళంతా ఉన్నప్పటికీ తనదంటూ ఒక ఎరీనా తయారు చేసుకున్నాడండి కష్టపడి. డ్యాన్స్ అనండి, ఫైట్లు అనండి, ఏదైనా కానీ కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఇమోషను, ఏదో ఎన్ని రకాలుగా తనదంటూ ఒక బ్రాండ్ ఎరీనా ఇస్ ది రైట్ వర్డ్ తయారు చేసుకున్నాడు. అలా ఎవరికి రాదు. ఇంకా ఆయన గురించి అంతకంటే కాదు. మీరు అంతకన్నా నేను ఆయన గురించి ఏం చెప్తానంటే, నేను ఇంకోళ్ళు అయితే నేను కూడా అడగను. ఎందుకంటే ఆ చెప్పే ఎబిలిటీ ఉండాలి, ఆ అవగాహన, ఆకలింపు, ఎక్స్ప్రెస్ చేసే వొకాబులరీ, మాట తీరు, ఇవన్నీ కావాలి. మీకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయనకు ఒక ఎరీనా క్రియేట్ చేసుకున్న హీరో, ఇంకంతకన్నా ఏం చెప్పాలని. అసలు ఆ ఎరీనా క్రియేట్ అవుతున్నప్పుడు దాదాపుగా మీరు వెనకాతల ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు, చాలా మంది ట్రావెల్ అయ్యారు. అందులో మీరు కూడా ప్రధానంగా ఉన్నారు కదా. మీరు ఒక నటుడు, స్టేజ్ నుంచి వచ్చిన నటుడుగా ఆయన్ని మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు సార్? చిరంజీవి చెప్పే కదా మీకు, అదే ఎరీనా క్రియేట్ చేసుకున్న. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిజ్ హిస్టరీ. నేను ఇందాక అంతకంటే ముందు ఒక మాట చెప్పాను, ఆయన నటన చూసుకోవడమే కాకుండా మమ్మల్ని పక్క వాళ్ళని కూడా చూసి కాపాడతాడు. బయట చేసేప్పుడు టక్కున ఆయన గుద్దు గుట్టు మళ్ళీ టక్కున పట్టుకోవడం, అది ఉండేది. అంటే మంచి మూమెంట్స్ కనుక మీరు గుర్తు చేసుకోవాలి ఆయనతోనంటే ఫట్ మన గుర్తొచ్చేది ఏంటండి మీకు? ఖైదీ నెంబర్ 786 అండి సినిమా. ఏంటి అంత మీకు అంత ప్రత్యేకంగా విలన్ వేసింది అదే ఫస్టా? ఓకే, డైరెక్ట్ విలన్ వేసింది అదే. ఓకే, ఆయనతో ఎట్లా ఉండేది మీకు మొదటి ఇంటరాక్షన్? అప్పటికే ఖైదీ నెంబర్ 786 అంటే ఆల్మోస్ట్ ఆయన స్టార్డంలోకి వచ్చేసరి మీరు బిగినింగ్ డేస్. బాగా అండి, ఇందాక చెప్పాను, అంతకంటే ఆయన గురించి చెప్పేది లేదు.
ఏదైనా ఇప్పుడు కుర్రాళ్ళందరూ ఆయన ఇమిటేట్ చేయటమేగా. ఆయన ఇమిటేట్ చేయడం, ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. ఏ హీరోని అడగండి, ఏ డైరెక్టర్ని అడగండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఇంటనే ఒక 10 మంది హీరోలు ఉన్నారు. ఈ పేరేంటే అంటే వాళ్ళ పేరు అని చెప్పారు. ఎవరైనా అదేనే చిరంజీవి మేనలుడను, చిరంజీవి తమ్ముడను, చిరంజీవి అని చెప్తారు. అవును, అది ఎవరికి వస్తుంది చెప్పండి? అసలు ఏ హీరోకి లేదు. ఇండస్ట్రీ పుట్టిన తర్వాతే లేదు అలాంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, స్ట్రాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్. అది ఆయనతో చెప్పావు రోజు. మీ అదృష్టం అండి అది అందరికీ ఉండదు. ఓకే. తర్వాత నార్మల్గా ఇప్పుడు మీరు బాగా ఫాస్ట్గా ఉన్న రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు చేస్తున్న టైంలో ఏమి క్లాషెస్ గట్టా వచ్చి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవండి? ఉన్నాయండి, కొన్ని ఉండే ఉంటాయి, ఉన్నాయి కూడా. ఏం చెప్తాం ఆయన మామూలే, అందరూ ఫేస్ చేసేదే. అదేలేండి, అదే. అంటే ఆయన కోఆపరేషన్తో మళ్ళీ కోట శ్రీనివాసరావుకి ఇబ్బంది లేకుండా ఆయనకి ఆ ఫీలింగ్ ఉందండి. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ మనం ఏదైనా రాలేకపోయినా ఆయన కోసం వెయిటింగ్ అలాంటి చికాకులు లేవు. ఆయనతో కోఆపరేటివ్గా ఉండేవాడు, అసలు ఆ టాపిక్ ఎత్తేవాడు కాదు. లేకపోతే అంతమంది ఎలా చేస్తారు. తర్వాత మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు. ఏది కోటయ్య నా మీద కూడా చెప్పు, నువ్వేదో నా గురించి అన్నావంట అని చెప్పి మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు అని చెప్తారు నార్మల్గా. ఆయన మీద ఎప్పుడు జోకులు వేయలేదు కానండి, ఆయన అన్నీ వినేవాడు. అవునా? ఏం చెప్పేవారు సార్ మీరు? ఏదో అన్నంది ఇవన్నీ నాకు బాగా తెలిసింది మీరు వర్మ గారి మీద అను కృష్ణవంశీ మీద అన్నది నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది సార్. గులాబీ వచ్చినప్పుడు కృష్ణవంశీ గుల అండ్ రామ్ గోపాల్ వర్మ హాబీ రెండు కలిపి గులాబీ అని చెప్పి మీరు చెప్పడం నాకు గుర్తున్నది. అది రామ్ గోపాల్తోనే చెప్పా, కోటగారు సినిమా గురించి మీరు చెప్పాలి, మీరంటే సరదాగా ఉంటే చెప్పండి అని కూడా చెప్పించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ గారు అందరూ అండి. అవును, కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే టైటిల్ పెడితే దీనికి ఏం పెడతారు కోట, కామెంట్ ఏముంటుందని కూడా అనుకుంటారు. మరి ఇన్ని జరిగినా మరి ఏంటంటే మరి 40 ఏళ్ళు ఎట్ట బతికాను, ఏదో అందరితో సరదా ఉండబట్టే కదా. మీ మాటలు అందరూ ఎంజాయ్ చేయడం అన్నది నాకు తెలుసండి. అడిగి చెప్పించుకోవడం. మీరు స్టోర్పురం పోలీస్ స్టేషన్ సినిమా గురించి అన్నది కూడా నాకు గుర్తుంది. 2 వరస్టుపురం పోలీస్, నేనేం మర్చిపోలేదు మీరు చెప్పినవన్నీ కూడా. అన్నాను కూడా. అంటే రైట్ పేరెంట్ డైరెక్టర్ వీరేంద్రనాథ్, ఆయన మా ఆయనతో మొన్న అన్నాను, నవ్వుకున్నాడు కూడా. మీరు ఏ ముహూర్తం పెట్టారా? అది మొన్న ఎప్పుడో మన చిరంజీవి గారు కూడా వేదిక మీద అన్నారు ఆ మాట. అందులో కేఎస్ రామారావు తప్పేం లేదు, నేనే ఎంకరేజ్ చేశాను ఎండమూరి వీరేంద్రనాథ్ డైరెక్ట్ని పెడదామని అని ఆయన మొన్న ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏదో ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పడం జరిగింది. జోకులు అంటే ఎలా ఉంటాయంటే, కేఎస్ రామారావు అంబేద్కర్ సినిమా తీశాడు, సినిమా ఆళ్ళ పోయిందా అన్నాడు. కారణం మీరేనండి అన్నా. ఏమిటన్నాడు, ఏం లేదు మీరు రిలీజ్ చేసిన థియేటర్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు, టికెట్ కొనడానికి వెళ్ళినాడు ఎవడైనా సరే అంటే ఆయన ఇట్టా చూపించాడు, ఎదురుకుండా థియేటర్కి వెళ్ళిపోయారు అందరూ. థియేటర్ ఆ విగ్రహాలు ఇలా ఉంటాయి కదా, ఎదురుకుండా అని వెళ్ళిపోయారు. ఫోన్ నవ్వుకున్నాడు. ఇలా ఉంటాయండి జోకులు, క్రియేటివ్నెస్ బాగుంటుంది. అంటే మీరు ఒకళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద ఇప్పుడు నా మీద మీరు జోకేసినా నవ్వుకునేటట్టు, నేను కూడా నవ్వుకునేటట్టు నవ్వుకునేట్టుగా ఉంటాయి. అది నాకు తెలుసండి, నేను అన్ని చోట్ల చూశాను కదా. అది సాధారణంగా ఎవరు ఎప్పుడు హర్ట్ అయిన సందర్భాలు ఎక్కడ ఏమీ లేవు. బ్రహ్మానందం గారితో దాదాపుగా మీ కాంబినేషన్ ఎన్ని సినిమాలు అండి? ఉంటాయండి, ఒక 50. ఎలా ఉన్నాయి అసలు మీ ఎదుగుదల? ఇద్దరు ఒకేసారి రైజ్ అంటే బ్రహ్మానందం కంటే బాగుమోహన్ ఎక్కువదండి. బ్రహ్మానందంకి ఏమైందంటే సినిమాలు ఉండేవి కలిసి చేసినాయి, కానీ కాంబినేషన్ వాడు ఎంతసేపు హీరో పక్కన ఎక్కువ ఉండేవాడు. ఇప్పుడు అబ్బాయి గారు అవన్నీ పక్కన హీరో పక్కన ఎక్కువ ఉండేది. బాగుమోహన్ నేను కాంబినేషన్ ఉండేది. మీ ఇద్దరు కాంబినేషన్
అది అంచేత మీరు కానీ బట్ మరి రైజ్ ఇద్దరు ఇద్దరు ఒకటే. అందరూ కలిపే కదా. బ్రహ్మానందం గారి నటుడిగా మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక్క ముక్కలో? వద్దులేండి, బాగుండదు. ఆ? వద్దు, బాగుండదు ఒక్క నటుడి గురించి కామెంట్ చేయటం. మంచిగా చెప్పండి సార్, చెడ్డగానే చెప్పాలా? అంటే ఆయన బాధపడినట్టు చెప్పాలా? వింటే బాధపడతాడండి. అదేంటిది, ఎందుకు బాధపడతారు? ఆయనతోనే అన్నాను అనుకోండి ఆ మాట. మరి లక్షలాది మంది కాదండి, ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అట్లా మీరంటే కాదు. మీడియాలో చెప్పడం వేరు, ఆ. బయట చెప్పుకోవడం వేరు. చెప్పండి, ఏం పర్వాలేదు. ఆయన మళ్ళీ ఇంకో కౌంటర్ ఇస్తారు, సరదాగా నడుస్తుంటుంది బయట. చెప్పనండి. చెప్పరు. అంత కాదు, అంత చెప్పకూడదంత అబ్జెక్షనబుల్ పాయింట్ మీ మనసులో ఉందా బ్రహ్మానందం గారి మీద? ఉంది. అమ్మా, అది కూడా కామెడీ, సీరియస్ కామెడీ అయినప్పుడు చెప్పొచ్చు కదా. వద్దండి, చెప్తే బాగుండదు. పట్టుగా నువ్వు బాబాయ్ ఇప్పుడు మాత్రం నేను సార్ నన్ను మానేస్తా, బాబాయ్ నువ్వు చాలా అన్యాయంగా మనసులో దాచుకుని చెప్పకుండా. తప్పే ఉంది, నేనే చెప్తున్నా కదా, ఇలా మీడియాలో చెప్పడం బాగుండదని. అదేలే కాదండి. ఇంకో మాట, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో అసలు యూఆర్ ఛాంపియన్. ఎలాగా? క్యారెక్టర్లు చేయడం ఒక్కటే కాదు, వాటిని అటెండ్ అవ్వడం కోసం ఎంత సాక్రిఫైస్ చేయాలి. అరే వదిలేవా ఈ పొగడతలకి ఏమొచ్చు, కానీ పొగడ్తలు మాట్లాడట్లేదు. ఐఎమ్ సారీ, నిజం చెప్తున్నా. ఇప్పుడు మా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళు నేనేం మిమ్మల్ని పొగుడుతున్నాను అని అనుకోరు. నేను అడిగే క్వశ్చన్ ఎక్కడంటే వేరే, ఐఎమ్ డ్రైవింగ్ యూ టు ఏ క్వశ్చన్. మీ అబ్బాయి కూడా, మీ ప్రసాద్, మీతో కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది కదా? మూడు సినిమాలు చేశాడు. 3 సినిమాలు చేశారు. అంటే మీరు మీ అబ్బాయి యాక్టర్ అవ్వాలి అవుతాడని నమ్మకం ఉందండి. అంటే వెళ్ళని అవుతాడు అనుకున్నా. నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడిని, ఎవరితో అనేవాడిని కాదు, కానీ నాకు మళ్ళీ వాడు కూడా కష్టపడి పైకి రావాలని కోరుకున్నాను. అంతే కదా. కాకపోతే కోట శ్రీనివాసరావు అబ్బాయి కాబట్టి కొంచెం త్వరగా అవకాశాలు వస్తే రావచ్చు కదా. ఎవరన్నా ఇస్తే ఇవ్వచ్చు, అంతే. రావడానికి రావట్లా. అదే అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడని పేరు వస్తే అందరూ ఎంకరేజ్ చేసేస్తారు. విజిటింగ్ కార్డుకి మీరు ఉపయోగపడతారు, అంతే. విజిటింగ్ కార్డు వరకు ఉపయోగపడతారు. కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి అన్నది ఒక రికగ్నిషన్. బట్ ఆ తర్వాత తను బాగా చేస్తే వేషాలు వచ్చి ఉండేవి. బట్ మీ ఇద్దరు కలిసి చేసింది లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. ఏదేనండి, తలుచుకుంటే బాధగా ఉంటుంది, ఏం తలుచుకో. అదేలేండి. బట్ మీరు ఇప్పుడు వేషాలు వస్తే మాత్రం 100% చేయడానికి రెడీ. ఏం అభ్యంతరం, నటుడికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదండి. ఏముంది, ఇప్పుడు తగ్గ వేషాలు ఇస్తారు, కూర్చుని చేసే వెళ్ళం లేరు. అవునులేండి. ఇప్పుడు చూడాలని ఉంది, ధూళిపాల్ గారు వాళ్ళు చేశారు కదా చూడాలని ఉంది సినిమాలోని, ఆ కూర్చునే వెళ్ళని అలాంటివన్నీ. అన్నిటికంటే మనకి ఒక్కటే ఒక నిదర్శనం రేలంగ్ గారు. ఆయన కుర్చీలో కూర్చునే లేవలేకుండా ఎన్ని సినిమాలు చేశాడు కామెడీ. అలాగే ఏదో నాకు అదే అడుగుతా నేను, ఏమండి కోట గారు కొంచెం తగ్గారు మనుషులు అంటే, ఏమి లేదండి, మీరు వేషాలు ఇవ్వకపోవటమే నాకు పెద్ద రోగం. అదేలేండి. ఎందుకంటే రోజుకి ఎప్పుడు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేసిన వాడిని, ఎవ్వరూ లేకుండా ఇప్పుడు ఒంటరిగా అట్లా కూర్చోవటం అంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం సార్. నేను ఇందాక నుంచి ఆ పాయింట్ మీదే నేను స్ట్రెస్ చేయబోతున్నా. ఎందుకంటే ఇన్ని 100 సినిమాలు, ఇన్నేళ్ళు, ఏ రోజు ఇంటి దగ్గర ఏ పూట ఇంటి దగ్గర ఉండకుండా ఎంతసేపు షూటింగ్, లైట్స్, యూనిట్. అన్నిటికంటే నా భావాల్ని ప్రజలకి, ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి, దేవుళ్ళు లాంటి వాళ్ళు 40 ఏళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి హిట్ టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలిపే అవకాశం నాకు ఇచ్చినటువంటి హిట్ టీవీ గారికి నమస్కారం చేసుకుంటూ, మీ అందరికీ నన్ను ఇన్నాళ్ళు పోషించినటువంటి నా దేవుళ్ళకి మరొక్కసారి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కోట శ్రీనివాస్ గారు. ఆ మహానుభావుడి జీవితమే ఒక మహాగ్రంథం, నట గ్రంథం. ఎప్పటికీ ఎంత చదివినా తరగని గ్రంథం అది. అంచేత ఆయన అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలు ఆయనకి అనువైన, సులువైన క్యారెక్టర్లు ఇచ్చి ఆయన ఇంకా
సినిమాల్లో కొనసాగిస్తే మనలాంటి అభిమానులందరికీ కూడా అది కన్నుల పండుగగా ఉంటుందని ఒక ఆలోచనని చిత్ర పరిశ్రమకు కూడా నేను షేర్ చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.